ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాధికుల దాంట్లో 32వ వర్షాల పునరంగం పుడముంటుంది. వేడ పునర సంఘాలకు కనీసం సర్టిఫికేట్ లేదు. ఈ సర్టిఫికేట్ కోసానికి కూడా బాధిక దండోరగా పోరాటం చేసింది. వానరాలయ ఉన్నప్పుడు, తర్వాత సింతల అన్న నారాయణ ఉన్నప్పుడు, ఇంకా ఇద్దరు ముగ్గురు మన లీడర్లు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మన పోరాటం సిరిగిరి మండలం అనేది వచ్చిండ్రు. మీ అందరికీ మన కులానికి భక్తు మారాలి. ఎందుకంటే సంసార జీవులు పోయినాయి. ఇప్పుడు సమాజం మారుతుంది కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మన భక్తులు మారాలి. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. ఎస్సీలు అనగానే మాలోడు మాది కూడా ఉంటాడు. నేను మాది కూడా చెప్తున్నా, మాలోడు మాది కూడా ఉంటాడు. సర్పంచ్ వచ్చిన బురదంగా సర్పంచ్ కానియరు. ఐక్యత మన దాకా ఉండాలి. కాబట్టి మీరు కూడా ఎస్సీ బీ గ్రూప్ వస్తుంది కాబట్టి మాతో పాటు మీరు సమానంగా ఉంటారు. కాబట్టి ఈ పోరాటం వల్ల మీకు కూడా న్యాయం జరుగుతుంది. రేపు వచ్చే ప్రతి దాంట్లో 7% రిజర్వేషన్ వస్తే 7%లో 5% మాది కూడా 2% బురదంగా రావాల్సిందే. దానికోసం మనం అంతా కొట్లాడుతున్నాం. ఇది మన ఇష్టం మాత్రం మనకు పూర్తి ఇచ్చిండు. మీరు కూడా అక్కలు చెల్లెలు అన్నలందరూ కలిసి అంబేద్కర్ సర్టిఫికేట్కి వచ్చి ఇది పోరాటం మనకు తెలిసిన సుప్రీంకోర్టు నిజంగా వీళ్ళకి అన్యాయం జరిగిన తీర్పిచ్చింది. కాబట్టి ఆ తీర్పును విజయవంతం చేయడం కోసం అంబేద్కర్ కండేసి వచ్చి ఇక్కడ మనం భోజనాలు చేసుకొని మనం వెళ్ళిపోవాలి. దయచేసి ఇళ్లలో ఉన్న అక్కలు చెల్లెలు అందరికీ రావాల్సిందిగా మీకు అందరికీ కూడా పల్లె తిరిగేటి పుడుగ సంగాలం మేము పస్తులు పంచుకున్నామయ్య పుడుగ సంగాలం. ఏ పార్టీ గద్దెక్కిన పుడుగ సంగాలం మార్పు రాలే. ఏ పార్టీ గద్దెక్కిన పల్లె తిరిగేటి పుడుగ సంగాలం మేము భక్తులు పండుకున్నామయ్య పుడుగ సంగాలం. పాపలనే దుఃఖులం కాలం మారిందాని కాలం మారిందాని మా సాపలేమో సాపుతాయే మా కథలన్నీ కాటికాయే. ఏ పార్టీ వచ్చినా మా బతుకులల్ల మార్పు రాలే. మా బిడ్డలు చదువుకున్నాం ఉద్యోగము రాకమాయే. అదే పల్లె పల్లె తిరిగే మేము కస్తులు పంటున్నామయ్య అదే భారతదేశంలో కులాలు ఎన్నున్నా మాకు ప్రసక్తిగా లేనున్నాం. మా కులమంటే తెలుగున్నాం. అదే సర్టిఫికేట్ పెరిగనున్నాం. ఎట్లా నమ్మాలని అదే లోపలున్న ఆఫీసర్ గుడిగ తగాలం వారు గడబట్టి గుడిగ తగాలం. పల్లె తిరిగేటి గుడిగ తగాలం మేము పస్తులు పంటున్నామయ్యా గుడిగ తగాలం. ఐక్యత